హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. నేనైతే నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో రేపైతే హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము. సో చికెన్ పచ్చడి చేద్దామని, ఇంకా మధ్యాహ్నం అయితే పెద్ద బయలు అంటారు. చికెన్ పచ్చడికి అదే బాగుంటుంది, చాలా గట్టిగా, మన మటన్ టైప్ అన్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే చేస్తున్నాను నేను. చికెన్ అయితే మనం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఆయిల్ లేకుండా ఆవరించుకోవాలన్నమాట. ఆవరించుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. దీన్ని మనం ఆయిల్ వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా చికెను. ఇవి ఇలా నార్మల్గా తిన్నా డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. 2-3 ముక్కలు అట్లా వేసి ఇచ్చానమాట. పక్కన మా మమ్మీ పిల్లలతో గోల, అసలు సౌండ్ మా అమ్మ మాట్లాడేదంతా వినిపిస్తూ ఉంది. ఇట్లా ఆయిల్లో నేను 2 సార్లు ఫ్రై చేసుకున్నాను. 1 కేజీన్నర వచ్చినట్టుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా చికెన్ ఫ్రైలు, చికెన్ పులుసు, చికెన్ గ్రేవీ కాకుండా ఇలా కొంచెం చికెన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పచ్చడి టైప్ పట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలుకి 1/2 కేజీ వచ్చేసి కొనాలంటే 600-500 అట్లా ఉంటుంది. సో మనం ఇట్లా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇట్లా అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు, కారం యాడ్ చేసేది వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అందులోనే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ పీసెస్ యాడ్ చేసి అందులోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నా. అవి చల్లారిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత కంప్లీట్ చల్లారింది కదా, అప్పుడైతే ఒక 3 లెమన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. చికెన్ పచ్చడి అంటే అందరికీ తెలిసిందిలేండి, పెద్ద నేను ఏదో చేసి పోస్ట్ చేశానని కాదు. ఈ మొత్తం చికెన్ అంతా కలిపి 1 కేజీన్నర వచ్చినట్టుందండి. అసలు చాలా టేస్ట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక 1 or 2 days మూత తీయకుండా మంచిగా స్టోర్ చేసి నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. బట్ మనకి పచ్చడి చేశాక ఆరాటం ఆగిద్దా, సో మేము ఒక 2 days కూడా వెయిట్ చేయలేదు. సో నెక్స్ట్ డేనే మేము పచ్చడి అయితే టేస్ట్ చేసామంటే చాలా బాగుంది. అసలు నేనైతే కొలతల్లాగా వేయలేదు, జస్ట్ నార్మల్గా కర్రీ ఒక 2 kgs చేసినా కానీ మనకు తెలిసింది కదా కారం ఎంత, ఉప్పు ఎంత, మసాలా ఎంత అని. సో దానిలాగైతే నేను ట్రై చేశానండి. మీరు కూడా మీకు తెలిసిద్ది మ్యాక్సిమం ఎట్లా చేయాలి ఏంటనేది. ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.